లేదు రంగా, గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే భయం కనిపించట్లేదు, కసే కనిపిస్తుంది. గంగా, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నన్నా? లేదు సార్, నన్నెవరేమంటారు? ప్రాక్టీసింగ్ చేస్తేనే కదా గేమ్లో గెలుస్తాను. మీరెప్పుడు గెలుపు విలువ గురించి నాకు చెప్తూ ఉంటారు కదా సార్. ఆ విలువేంటో, ఆ గెలుపు ఎంతటి గుర్తింపునిస్తుందో నేను అర్థం చేసుకున్నాను. నన్ను తక్కువగా చూసే వాళ్ళకి నేనేంటో నిరూపించాలి అంటే గెలిచి తీరాలని అర్థమైంది. ఓ గుడ్, ఇదే కసితో బాగా ప్రాక్టీస్ చేయి. నీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. నీ గెలుపు నీకే కాదు, మీ అమ్మా నాన్నలకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుంది. డ్రైవర్ పైడిరాజు, వంట మనిషి లచ్చమ్మ అని తక్కువగా చూసిన వాళ్ళు రేపు నువ్వు గెలిచిన తర్వాత బాక్సింగ్ ఛాంపియన్ గంగ తల్లిదండ్రులు గొప్ప కూతుర్ని కన్నారు అంటారు. మరి నా గురించి ఏంటి చెప్పుకోరబా? ఎందుకు చెప్పుకోరు రంగా? రేపు తను గెలిచిన తర్వాత ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు వచ్చి తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు బాక్సింగ్ లో మా అన్నయ్య నన్ను ఎంకరేజ్ చేశాడని చెప్తే వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూస్, ఫోటోస్ తీసుకుంటారు. అయితే నేను ఏటనే డైటింగ్ చేసి పొట్ట తగ్గించాలి బా, లేకపోతే ఫోటోలోని ఎంట్రీలో నన్ను బాగోను. చూసావా, మీ అన్నయ్య ఫోటో పేపర్లో పడడం కోసమైనా నువ్వు గెలవాలి. ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నాడు. ఖచ్చితంగా గెలుస్తాను సార్. మా వాళ్ళకే కాదు, మీకు, మన కుటుంబానికి కూడా గౌరవం తీసుకొస్తాను. ముఖ్యంగా అమ్మగారు ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడతాను. అది మాట అంటే. ఈ ఇంటి కోడలిగా నేను సాధించింది చూసి అమ్మగారు నన్ను మెచ్చుకునేలా చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ.